హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజైతే మనము వర్షాకాలం వచ్చేసింది కదండి. మనం తెచ్చిపెట్టుకున్న నట్స్ కానీ సీడ్స్ కానీ ఊరికే పురుగు వచ్చేస్తున్నాయి కదా. వాటిని ఎక్కువ కాలం పురుగు రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఐరన్ కలర్ పొయ్యి మీద పెట్టుకొని లైట్గా వేడి చేసుకున్నానండి. ఫస్ట్ జీడిపప్పు తీసుకొని లైట్గా వేయించుకొని అవి పూర్తిగా చల్లార్చడానికి గాను ఒక పెద్ద ప్లేట్లో వేసి చల్లారి పెట్టాను. నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు, అదే పల్లీలండి, అవి కూడా దోరగా వేయించుకోండి. చక్కగా దానిలో తేమంతా ఇదయ్యే వరకు. ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లో అవి ట్రాన్స్ఫర్ చేసుకోండి పూర్తిగా చల్లారటానికి. అలాగే నేను నువ్వులు కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా కొంచెంగా వేడెక్కితే సరిపోతుందండి. సో లైట్గా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఊరికే అలా వెట్నెస్ అంతా పోయే వరకు చేసుకొని వాటిని కూడా ఒక పెద్ద పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ నట్స్ కానీ వీటిని మనం ఏవైతే స్టోర్ చేయాలనుకుంటున్నాం వాటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారే వరకు ప్లేట్స్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. సో ఇలా నేనైతే అన్నిటినీ చక్కగా ఆరబెట్టుకున్నానండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్స్, పొడిగా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా తుడుచుకొని మనం ఏవైతే ఆరబెట్టుకున్నామో ఆ సీడ్స్ నట్స్ అన్నిటి కూడా సపరేట్గా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పోసుకొని చక్కగా అవి పూర్తిగా చల్లారిన తర్వాత మూతలు పెట్టుకొని మీరు పొడిగా ఉన్న ప్రదేశంలో స్టోర్ చేసుకోండి. ఓకే, ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఈ నట్స్ని కానీ సీడ్స్ని కానీ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి, ఎలా యూజ్ అవుతుందో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.